నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆఫ్ఘన్లో 1000 మందికి చేరిన మరణాలు, భూకంప తీవ్రతను కళ్లకు కడుతున్న దృశ్యాలు. ఆదిత్య L1 మార్గాన్ని సరిదిద్దాం, ఇస్రో కీలక ప్రకటన. అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర, పార్టీ విస్తృత సమావేశంలో సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్. అంగల్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు డిస్మిస్. స్పందనకు అనూహ్య స్పందన, చిత్తూరు కలెక్టర్ సగలి షణ్మోహన్ ఉద్ఘాటన. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. జంట హత్య కేసులో వీడిన మిస్టరీ, కేసు త్వరితగతిన ఛేదించిన పోలీస్ టీంను అభినందించిన డీఎస్పీ సురేంద్రరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఆయా పార్టీ దూకుడు పెంచాయి. ఇక అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు కష్టపడాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన పార్టీ దేశంలోనే లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. పేదల గురించి ఆలోచించిన పార్టీ వైసీపీ మాత్రమేనని, పేదలకు అండగా నిలిచామని అన్నారు. పేదలను ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. అలాగే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. 3 ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తామని, బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారని, రోజు 3 చొప్పున సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 60 రోజుల పైచిలకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ మీటింగులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. 3 ప్రాంతాల్లో 3 మీటింగులు జరుగుతాయి. ప్రతిరోజు అక్టోబర్ 25 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో 3 మీటింగులు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఓ మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం గురించి, మహిళా సాధికారత గురించి, మారిన మన స్కూళ్ళ గురించి, మారిన మన హాస్పిటళ్ల గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
అంగల్లు ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు అరెస్టుకు నెల రోజులు పూర్తి అయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేటికి నెల రోజులు అయింది. గత నెల 9న ఉదయం 6:15 చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సిఐడి ప్రకటించింది. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకెళ్లారు. 10న ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సాయంత్రం 6:45 తీర్పు వెలువడింది. అర్ధరాత్రి 1:20 ఆయన జైల్లోకి వెళ్లారు. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సభ్యుల సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 12,000 నుంచి 17,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పరిధిలోని కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3% పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు అకాల మరణం పొందితే వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, అలాగే తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్ల నిర్మాణానికి 18 కోట్ల కేటాయించారు. ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్ల వ్యయంతో 4 వరుసల రోడ్డు నిర్మాణం, తిరుపతి చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 25 కోట్ల వ్యయంతో 4 వరుసల రోడ్డు నిర్మాణానికి బోర్డులో తీర్మానం చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా చేసినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరికీ ఇప్పుడు వాళ్ళు అందుకుంటున్నటువంటి వేతనం 12,000 రూపాయలు అయితే వాళ్ళకి 17,000 రూపాయలకు పైగా వేతనాన్ని పెంచాలని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. గోగర్భం డ్యాం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపున సరైన వసతులు లేని తాత్కాలిక క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఇది మొన్న మనం కూడా చూడటం జరిగింది. కనుక వీళ్ళ కోసమని 18 కోట్లతో శాశ్వతమైన క్యూ లైన్లు, అందులోనే ఫుడ్ కౌంటర్లు, టాయిలెట్లు, విశ్రాంతి గృహం నారాయణగిరి దగ్గర ఆళ్వార్ ట్యాంక్ సర్కిల్ దగ్గర 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. తిరుమలలోని జాపాలి తీర్థం, వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఆకాశగంగ, పాప వినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న కారణంగా 2 లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోనందున ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్లతో 4 లైన్ల రోడ్డుగా విస్తరించాలనని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం, రాముల వారి ఆలయం, కపిల తీర్థం, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇలా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, దేవాలయాలు, గోవిందరాజస్వామి దేవాలయం, ఇలా అనేక చౌల్ట్రీస్ ఇవన్నీ కూడా తిరుపతిలోనే ఉన్న కారణంగా తిరుపతిలో మరింత పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఏ ప్రాంతాలలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ అన్ని చోట్ల శానిటేషన్ బాధ్యతని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుపతిలో కలకలం రేపిన జంట హత్యలకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని విచారణలో తేలినట్లు అలిపిరి డీఎస్పీ సురేంద్రరెడ్డి తెలిపారు. యువరాజు నార్వాడే అనే అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఈ హత్యకు కారణం ఏమంటే, ఈ యువరాజు నార్వాడేకి ఇతను మేస్త్రిగా పనిచేస్తుంటాడు. అక్కడ జులాయిగా చెడు వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతుంటాడు. ఇతని వ్యసనాల గురించి ఇతని భార్య, బావమరిది, మిగతా కుటుంబ సభ్యులు ఇతన్ని మందలించడంతో ఇతను 40 లక్షల రూపాయలకు ఇంటి సైట్ అమ్మేసి ఆ డబ్బుతో జల్సాగా తిరుగుతూ ఇంట్లోంచి బయటకు వచ్చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా బయట తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎలాగైనా వీళ్ళిద్దరూ, అతని భార్య, అతని బావమరిది పైన గతంలో ఇతన్ని కొట్టి ఇంట్లోంచి తరిమేశారని చెప్పే ఉద్దేశంతో కక్ష పెంచుకొని వీళ్ళని ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో ఇతను గత 1వ తేదీ నాడే తిరుపతికి వచ్చి, ఆ తిరుపతికి వచ్చిన తర్వాత 5వ తేదీ నాడు వీళ్ళకి
అక్కడి నుంచి నాందేడ్ నుంచి హైదరాబాద్ వరకు ట్రైన్లో, అట్లాగే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసి ఇక్కడికి పిలిపించి ఈ హోటల్ ఓరియన్ రూమ్ నెంబర్ 302 బుక్ చేసి వాళ్ళతో గొడవపడి రాత్రిపూట వాళ్ళు నిద్రించే సమయంలో కత్తి తీసుకొని దారుణంగా వాళ్ళని స్టాప్ చేసి చంపడం జరిగింది. అక్కడి నుంచి హత్య చేసిన తర్వాత ముద్దాయి పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత కేసు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో భాగంగా నిన్న గాలిస్తుండగా ఈ అన్నమయ్య మార్గంలో అతన్ని అల్లిపిరి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈరోజు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో 21 రోజుల పాటు జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన తెప్పోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఆలయంలో గత నెల 18 నుండి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ మేరకు గత నెల 18న ధ్వజారోహణం, హంసవాహన సేవతో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు 27న జరిగిన ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవతో ముగిశాయి. అదేవిధంగా 28న అధికార నందివాహన సేవతో ప్రారంభమైన ప్రత్యేక ఉత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన తెప్పోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవాలను 21 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంలో ఆలయ అధికారులు సఫలీకృతులయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉభయదారులు పోటీపడి ఉత్సవాలను నిర్వహించడంతో వైవిధ్యభరితంగా ఉత్సవాలు సాగాయి. అలాగే ఉత్సవాల సందర్భంగా స్థానిక ఆస్థాన మండపంలో సంప్రదాయమైన రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆహుతులను రంజింపజేశారు. రాష్ట్రంలోని ప్రముఖ కళాకారులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఇదిలా ఉండగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకోత్సవాలలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడంతో స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా 1,28,000 రూపాయలు పలికింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకోత్సవాలు 21 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని వినాయక స్వామివారి పాదాల చెంత ఉంచి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాట 1,28,000 రూపాయలతో అగరంపల్లికి చెందిన చరణ్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 లక్షల రూపాయలు తగ్గిందని అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం బ్రాండ్ల పేరుతో ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తిరుపతిలో నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ మార్చిన సీఎం వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారంలో వేల కోట్ల దోచుకుంటున్న సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంపై సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే జగన్ బ్రాండ్ తాగి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి దయచేసి. ప్రజల ప్రాణాలతో చలగాలు మారుతున్న ముఖ్యమంత్రి టీటీడీ పోర్టు బ్రాహ్మణులకు సముచిత గౌరవాన్ని కల్పించండని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. పోర్టులో స్వామివారికి నైవేద్యం పెట్టే ప్రతి పదార్థం కూడా ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఆ పోర్టులో తయారు చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాచక స్వాములు అని పిలవండి అని వాళ్ళు పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని గౌరవంగా పిలవండి సమాజంలో. ఎందుకంటే ఆ పోర్టులో పనిచేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులండి.
బ్రాహ్మణుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత టీటీడీ ధర్మకర్తల మండలి మీద, అధికారుల మీద ఉండాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తయారు చేసినటువంటి లడ్డు కానీ, అన్నప్రసాదాలు కానీ, స్వామివారికి నైవేద్యం కానీ ఎంతో శుచిగా భక్తితో చేస్తారండి. అలాంటి వాళ్ళని పోటు కార్మికులు అని పిలవడం చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇక్కడ కార్మికులు కాదండి వాళ్ళు ఏదో కూలికి పనిచేసే వాళ్ళు కాదు. అది కూలి పనితో మనం పోల్చకూడదు. కార్మికుడు అంటే భవన నిర్మాణాలు చేసే వాళ్ళని భవన నిర్మాణ కార్మికులు అంటారు. ప్రసాదాలు తయారు చేసే వాళ్ళని కార్మికులు అని పిలవడం అది చాలా పొరపాటండి. ఈరోజు ఆగమ శాస్త్రంలో కూడా వాళ్ళకు ఒక సముచిత స్థానాన్ని ఇచ్చింది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ అనిమల్స్ అనే అంశంపై 5 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాక్యూటికల్స్ టెక్నాలజీతో అనుబంధంగా డీబీటీ బిల్డర్ ప్రాజెక్ట్ టీమ్ 1 ఆధ్వర్యంలో 5 రోజులు నిర్వహించనున్న జాతీయ వర్క్షాప్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి భారతి, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ రజని, స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ఆచార్య పి సుజాతమ్మ, ఐపీటీ హెడ్ ఆచార్య బి శైలజ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ఆచార్య ఎం విద్యావతి, ఆచార్య ఏ శ్రీదేవి పాల్గొని ప్రసంగించారు. Institute of Pharmaceutical Technology, which is involved exclusively in drug discovery and development, will have maximum usage of animal house facility. With current existing facilities, though the life science departments are able to conduct research with scientific rigor, but in view of ever expanding student strength, there is a need to expand all the existing facilities in our university. తిరుపతి నగరంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో యజమానులు చెత్తను తొలగించాలని, చెత్తాచెదారం వలన దుర్వాసన, దోమల బెడద ఎక్కువ అవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డయల్ యువర్ కమిషనర్కు 29 సమస్యలు, స్పందనకు 33 సమస్యలు వచ్చాయి. దీనిపై స్పందించిన కమిషనర్ హరిత వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైల్ యువర్ కమిషనర్ మరియు స్పందనలో భాగంగా ఈరోజు డైల్ యువర్ కమిషనర్లో మేజర్గా రోడ్స్ అండ్ డ్రైన్స్ రిక్వైర్మెంట్ కోసం వస్తున్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు, వీటన్నిటినీ కూడా నగరపాలక సంస్థ అధికారులు అదే రోజు సందర్శించి పరిష్కరించడం జరుగుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడాలని జనసేన వీర మహిళలు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాపం రోజా పరిస్థితి ఎలా ఉంది అంటే, రోజాకు ఒక పద్యం చెప్పాలనుకుంటున్నా. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి పుణ్యం ఈ చోటే, ఈ చోటి కర్మ మీ చోటే, ఈనాటి కర్మ మీనాడే, అనుభవించి తీరాలంతే, ఇది సృష్టి నియమం ఇదే. రోజా, ఖచ్చితంగా మనం చేసిన తప్పులు మన దాకా వచ్చినప్పుడు ఆ బాధ, ఆ భయము, ఆ ఆక్రోశం అన్నీ బయటకు వస్తాయి. అది నిన్న నీలో చూసినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. అంటే ఒక బండారు అనే ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా ఆయన వేరే వాళ్ళను అనింటే ఇలాంటి మాటలన్నీ, మహిళను పట్టుకొని ఇంత మాటలు అంటావా, వేరే పార్టీ అయినా వచ్చి నేనే ప్రెస్ మీట్ పెట్టి తిట్టేదాన్ని. నిజంగా వైసీపీ పార్టీలో మిగతా మంత్రులు ఎవరైనా, మిగతా లేడీస్ని ఎవరైనా కూడా ఇలా మాట్లాడింటే నేను వ్యతిరేకించేదాన్నేమో ఖచ్చితంగా. కానీ ఇది రోజా కాబట్టి, రోజాని అన్నారు కాబట్టి, ఉన్న విషయమే అన్నారు కాబట్టి నాకేం బాధ అనిపించలేదు నిజంగా. పెరటాసి మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తమిళనాడు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమిళనాడు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ విజ్ఞప్తి చేశారు. పెరటాసి మాసం సందర్భంగా తిరుచానూరులో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బ్రాహ్మణ పట్టు ఎంపీటీసీ యోగానందరెడ్డి, ఏకవీర ఫౌండేషన్ సభ్యులు, ఆర్ఆర్ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెరటాసి మాసం సందర్భంగా దాదాపు తమిళనాడు రాష్ట్రం నుండి 200 కిలోమీటర్లు కాలినడకన వచ్చే భక్తులకు తిరుచానూరులో ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మధ్యాహ్న భోజనము, రాత్రి అల్పాహారము గత 4 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ఇలా అన్నదానం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా దాతలు వచ్చి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానాలు, వసతి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏడుకొండల వాళ్ళకి నడిచి వచ్చే వాళ్ళు అరమోళ్ళు ఎక్కువ మంది ఈసారి. దాంట్లో మన సామోలు 26వ సంవత్సరం ఈ దిగ్విజయంగా కొండకి నడిచొస్తూ ఈ ప్రసాద్ స్వామి 4వసారి అన్నదానోత్సవం జరుపుకుంటూ ఒక 100 మందికి సంవత్సరం భోజనం పెడుతూ అమ్మవారి దగ్గర భోజనాలు పెట్టాలంటే మాకు ఎట్లో ఇచ్చి పెట్టుకున్నది అనేసి ప్రసాద్ స్వామి చెప్పుకుంటూ దీనిలో మేము పాల్గొనే దానికి కె. రామచంద్రారెడ్డి సర్పంచ్ తిరుచానూరు, గోపినాథ్ అన్న, యోగానందరెడ్డి వీళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తిరుపతిలో రాష్ట్ర స్థాయి రైతు సమావేశం నిర్వహిస్తామని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుబాబు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రైతుల కోసమని వాళ్ళ కష్టాలు చూసి ఈ మధ్యకాలంలో టమాటా రైతులు చాలా ఇబ్బందులు పడినారు. వాళ్ళు కిలో 200 రూపాయలు అమ్మినప్పుడు వాళ్ళు లాభపడలేదు. ఈరోజు కిలో 10 రూపాయలు పడినప్పుడు వాళ్ళు లాభపడడం లేదు, వాళ్ళు నష్టపోతున్నారు. మన జిల్లాలో అత్యధికంగా టమాటా రైతులు, మామిడికాయ రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు పడే కష్టాల మీద వాళ్ళ వేదన చూసిన తర్వాత కాపు సంక్షేమ సేన తిరుపతిలో రాష్ట్ర స్థాయిలో ఒక రైతు సదస్సును పెట్టాలని, రైతుల కష్టాల కోసం వాళ్ళ గోడు వినిపించుకోవడానికి ఒక వేదిక కల్పించాలని కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు హరిరామ్ జోగయ్య గారు మాకొక పిలుపునిచ్చారు. మేము చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాము. రాష్ట్ర స్థాయిలో త్వరలో ఒక పెద్ద సదస్సు నిర్మించి రైతులందరికీ తగిన న్యాయం జరిగే విధంగా మేము పోరాడదామని, ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను వినతుల ద్వారా కలెక్టర్కు అందజేశారు. అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సగలి షణ్మోహన్ ఆదేశించారు. 10-15 సంవత్సరాల నుంచి వీరికి పండించుకునేదానికి ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈరోజు వాళ్ళు చూపించేటువంటి భూమిని మనం చూసినట్లయితే దాన్ని పండించుకునేటువంటి యోగ్యంగా లేదు. పుట్టలు ఇట్లాంటి ప్లేసుల్లో ఇస్తామని అంటున్నారు. వీరందరూ కూడా దానికి అది కాదు, మా షికారి కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లెయిన్ భూమిని మీరు ఇచ్చినట్లయితే మేము పండించుకొని మా మేము బతుకుతామని చెప్పేసి అని అంటున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 59,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,327 రూపాయలు. వెండి 1 కేజీ ధర 70,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 72 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్ఘన్లో 1000 మందికి చేరిన మరణాలు, భూకంప తీవ్రతను కళ్లకు కడుతున్న దృశ్యాలు. ఆదిత్య L1 మార్గాన్ని సరిదిద్దాం, ఇస్రో కీలక ప్రకటన. అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర, పార్టీ విస్తృత సమావేశంలో సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్. అంగళ్ళు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు డిస్మిస్. స్పందనకు అనూహ్య స్పందన, చిత్తూరు కలెక్టర్ సగలి షణ్మోహన్ ఉద్ఘాటన. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. జంట హత్య కేసులో వీడిన మిస్టరీ,
కేసు త్వరితగతిన ఛేదించిన పోలీస్ టీంను అభినందించిన డీఎస్పీ సురేంద్రరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.